వాతావరణం చల్లగా ఉంది. ఇలాంటి వాతావరణంలో వేడివేడిగా కమ్మకమ్మగా చేపల పులుసు తిన్నారంటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా. చేపలను ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగా ఉంటుంది. చేపలను ఏదో ఒక రూపంలో వారానికి కనీసం 2-3 సార్లు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అవేంటి వీడియోలు తెలుసుకుందాము. చేపల్లో అన్ని రకాల పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ లభిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ డితో పాటు ఫాస్ఫరస్ వంటి పోషకాలు కూడా మనకు అందుతాయి. అమైనో యాసిడ్స్ ఉండే ఒక మాంసాహారం చేపలే. ప్రతిరోజు చేపలు తినే వాళ్ళ గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. చిన్న చిన్న చేపల్ని ముళ్ళుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం వీటిలో మాత్రమే దొరికే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే చేపలను తరచుగా తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయి. అలాగే వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. అలాగే పెద్ద ప్రేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. చేపల్లో ఉండే విటమిన్ బి, రైబోఫ్లావిన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బాడీ ఆక్సిజన్ తీసుకునేలా సహకరిస్తుంది. వయసు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. కొందరికి అది తీవ్రతరమే అల్జీమర్స్కు దారితీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలు తినడం వల్ల ఆ సమస్య నుండి బయటపడవచ్చు. స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా ఉండాలన్నా, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ చేపలు తినాలి. అలాగే గర్భిణీలు చేపలు తినడం వల్ల కడుపులో బిడ్డకు మంచి ప్రోటీన్లు అంది వాళ్ళ మెదడు బాగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. పెద్ద ప్రేగు, మలద్వార క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకునేందుకు నిత్యం చేపలు తినడం అవసరం. ఎముకల గట్టిదనానికి, దంతాలకు అవసరమయ్యే ఫ్లోరిన్తో పాటు రక్త వృద్ధికి, హీమోగ్లోబిన్ పెరిగేందుకు కావాల్సిన ఇనుము చేపలు ఎక్కువగా ఉంటుంది. చేపలు దృష్టిని మెరుగుపరచడంతో పాటు నిద్ర సమస్యలను దూరం చేస్తాయి. మధుమేహంతో బాధపడుతున్న వారు చేపలు తింటే చాలా మంచిది. చేపల్లోని ఐరన్ రక్తంలోని హీమోగ్లోబిన్ సరిపడా ఉండేలా చేస్తుంది. పొట్ట లావు కాకుండా ఉండాలంటే వారంలో 2-3 సార్లు చేపలు తినాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి అందరికీ తెలిసిన విషయమే. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని బయటకు పంపించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు ఉండదు. చేపల్లో విటమిన్ డి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సూర్యకాంతి ద్వారా మనకు లభించే విటమిన్ డికి సమానంగా పోషకాలు మనకు చేపల ద్వారా లభిస్తాయి. చేపలను తరచూ తినే వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటీస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక మెదడు చురుగ్గా పనిచేయాలి అంటే చేపలు ఆహారంలో చేర్చుకోవాల్సిందే. చేపలు తినడం వల్ల కలిగే లాభాలు అంటే చూసేసారు కదా. మీరు కూడా మీ డైట్లో యాడ్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.